ఏం సంగతి అంటే పని లేదు పట్టలేదు ఏం చేయమంటావు చెప్పు. రైతు బంధువు లేదు, పింఛన్లు లేవు, సగం మందికి రేషన్ కార్డులు సగం మందికి లేవు. మరి వాళ్ళు వేసిందా ఓట్లు, మేము వేయలేదా చెప్పు. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు, ఏమిటికి అది ఏమన్నా అక్కడికి వస్తుందా? ఏమో ఇప్పుడు ఆడోళ్ళ గురించి లేడీస్కే అందరూ సుఖంగా ఉండాలి, వాళ్ళను ఎట్లా చేసినా కోటీశ్వరాలను చేయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి కోటీశ్వరరావు చేయడు, వాడు బిచ్చగాడు, వాడు పెద్ద బిచ్చగాడే వాడు. రేవంత్ రెడ్డి 16-17 నెలలు ఎక్కిండు, 40 సార్లు ఢిల్లీ పోయిండు. ఎవరిని బీకపోయిండు అక్కడ? 43 సార్లు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నాడు వాడు, లేడా? మరి వాడు చేసింది ఏమన్నా చెప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓట్లు ఎత్తేనే వాడు గెలిచే. సగం మందికి రేషన్ కార్డులు సగం మందికి లేవు. మరి వాడు వచ్చిన కాదు చెప్పిండు 6 గ్యారెంటీ. ఇప్పుడు నువ్వు మజాక్లా చెప్తున్నావా నిజంగా చెప్తున్నావా? అంటే వాస్తవంగా ఇప్పుడు ఏమో రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం అన్నట్టుగా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా నీ దగ్గరకు వచ్చిన ఒక్కటి చేయలే. నా దగ్గరకు వచ్చే నా వాడకే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇగో మాకు ఇల్లు లేదు, అగో 5 పొత్తులు ఒకటే ఇల్లు చూడు, భూమి జాగా లేదు, గాడింత ఇల్లు కట్టుకున్నా, పెట్టుకున్నా రాలే. ఇందులో పథకం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరెవరికి ఇచ్చిండో ఆ దేవుళ్ళకే ఎరక, వాళ్ళ ఇష్టానుసారం. మంచిగా ఉందా ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పారు? ప్రజాపాలన ఇప్పుడు జనాలు అనుకున్నట్టుగా ప్రజాపాలన మంచిగా ఉందా? మరి లేదు, పైసా మందం లేదు, పైసా మందం లేదు, పైసా మందం లేదు బాబు. ఎవరికి అవకాడ చూడిపోక రైతు కాడ కట్టుకున్నా, గడ పిల్లర్లు వేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏడాది అయిపోయా, వస్తుందని ఎదురు చూస్తాను. ఇప్పుడు సంవత్సరంన్నర లోపే మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి, ఎందుకని? అంటే వాళ్ళు ఏం రీజన్ అంటే ఏం చెప్తారు? ఏం రీజన్ అంటే చెప్పినా ఏమన్నా చేస్తేనో మనిషికి తృప్తి. ముసలోళ్ళ కాంచి వయసోళ్ళ దాకా ఏడిపే పాడైంది. అందరిని మోసం చేసిండు. 3 ఎకరాల కాడికి ఇది వరకు రైతు బంధు అంతలనే పోయింది. ఎవరికి రైతు మాపి కాలే, రుణమాపి లేదు, అంతా జనం అంతా ఏడ్చుడే. ఇవాడు వచ్చుడు ఎందుకు చూస్తే బాగా. ఇప్పుడు జనాలు అంటా ఉన్నారు బయట సర్వే చేస్తా అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఈ ఊర్లోనే కాదు, ప్రతి ఊర్లో చూస్తే తరగప్పుల రోజు పోతా మండలం ఆడట్టనే, నర్మెంట్లు అట్టనే, ఎక్కడనైనా వాడిని ఎవ్వడు మెచ్చుకోడు. రంబడోళ్ళు మా ఎస్టీ వల్ల ఎవ్వడు ఒప్పుకోడు, ఎవ్వడు చేయడు, ఎవ్వరికి వేయరు కూడా వారికి తాప. ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఎక్కడనో పిక్తాడు. సిద్ధంగా ఉన్నారు జనాలు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిపించడానికి. మళ్ళా కేసీఆర్ నంబర్ 1 వస్తాడు. కళ్ళు మూసుకొని ఇంట్లో ఉన్నా కానీ వస్తాడు. మరి పల్లరాజేశ్వర రెడ్డి 100% వస్తాడు బాబు. కాదు ఇప్పుడు ఇక్కడ మేము ఈ మండలంలో ఈ జిల్లాలో మేము సర్వే చేస్తా అంటే పల్లరాజేశ్వర రెడ్డి గురించి జనాలు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే హాస్పిటల్లో ఎవరు పోయినా కూడా మంచిగా చూసి 3 పూటలు అన్నం పెట్టి పంపిస్తాడు, మంచిగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటి మంచి వ్యక్తి అంటే చేసే పనుల మంచి వ్యక్తి ఆయనంత మంచి వ్యక్తి ఎవరు లేరు. ఎవరంత మంచి పల్లరాజేశ్వర రెడ్డి అంత మంచోడు. అంటే ఎవరి పేదలకైనా ఆదుకుంటాడు, ఎవరికైనా దవాఖానకైనా ఉచితంగా ఇట్లా చెప్తే కూడా వాళ్ళ చేతి కింద ఉన్నా కానీ తీసుకుపోయి చేయిస్తారు. పల్లరాజేశ్వర రెడ్డి అంత మంచోడు ఎవరు లేరు. అంత ఈ ఊరికి వచ్చిండు, రైతు వేదిక ఓపెనింగ్ అయినట్టుండు, ఇక్కడ జెండాలు ఎత్తినప్పుడు వచ్చిండు, ఏ దానికైనా మంచిగా చూసుకుంటాడు. ఇప్పుడు బీమారి పడ్డావు, మా దగ్గర లేవు, డబ్బులు లేకుంటే ఇట్లా సీఎం ఫండ్ కింద ఇప్పుడు మియాసుంటను అడిగినా కానీ 20,000 30,000 ఇచ్చిండు. ఆయన దగ్గర వాళ్ళను చెక్ రాసి ఇచ్చిండు, మా ఊళ్ళో 4గురికి ఇచ్చిండ్రు. మరి ఎంత మంచోడు చెప్పు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైనా చేసేది, రైతు బంధువు అయినా అన్నిటికైనా చేసేది. ఎందుకంటే ఆయన దగ్గర కొందరు ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి మా జనగాం జిల్లాకు నంబర్ 1 ఇప్పటికి కూడా. మళ్ళా గ్యారెంటీ వస్తాడు, పక్క 100% పక్క. ఆయన మించి హాస్పిటల్ ప్రాముఖ్యత పట్టుకపోతే అయిపోయా. ఆయన హాస్పిటల్కు ఆధార్ కార్డు జిరాక్స్ అబ్దుల్ నాగారావు తరగప్పుల మండలం జనగాం డిస్టిక్ అని పెడితే లోపలికి డైరెక్టే. అంత మంచోడు, మందులు బిందులు హాస్పిటల్ ఇట్లా అంత శుభ్రతగా. పల్లరాజేశ్వర రెడ్డి అంతా మంచి మనిషి, జాలి మనిషి ఎవ్వరూ లేరు. మరి ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నాము, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ప్రజాపాలన లేదు, ప్రజాపాలన అనేసి మమ్మల్ని అందరినీ ముంచిండు, అందరిని ఇబ్బంది పెడతాడు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు మీరు సంవత్సరంన్నర లోపే. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మీ పరిస్థితి?
10 సంవత్సరాలు ఉన్నప్పుడు అల్లకొర్రాలు లేకుండా భూముల ధరలు అన్నిటికీ సౌలతులకు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఆయనంత మంచి మనిషి ఎవరు లేరు. మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు, రుణమాఫీ లేదు, రేషన్ కార్డు లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అంటే గుర్తుకొచ్చింది నాకు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎవరికి వస్తున్నా ఈ డిస్టిక్లే రాలే, ఈ జనగాం డిస్టిక్ లో ఎవ్వరికి రాలే. తరిగొప్పల మండలం, నర్మేట మండలం, ఈ పల్లెటూరు అబ్దుల్ నారాయణ ఎవ్వరికి ఒక్కరికి తులం బంగారాలు ₹1 కూడా దిక్కులేదు. అన్ని బ్రోకర్ మాటలు, అన్ని బట్టవాజి మాటలు. ఇప్పటి కూడా అదే మాట్లాడతాడు. మా పార్టీ నాయకులు కూడా అసుంటోళ్ళే, మొత్తం మింగుటోళ్ళు పండేటోళ్ళే. ఎవరికి సేవ చేసుడు లేదు, ఎవరికి ఏది చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంతో జనాలు లబ్ధి పొందినారు. లబ్ధి పొందినాం. మా ఊర్లే జనగాం డిస్టిక్ తరిగొప్పల మండలం, మా ఊర్లే సంపదరెడ్డి పటేల్ అంటే పల్లరాశ్వరెడ్డి రైట్ హ్యాండ్ ఈ ఊళ్ళే. సంపారెడ్డి పటేల్ అంటే ఆయన కూడా ఈ ఊరికి చాలా మందికి సాయం చేస్తాడు. సచ్చినా బతికినా పేదోని సాధోని బాగా మంచోడు, అంత మంచి సంపారెడ్డి పటేల్ ఈ ఊరికి. పల్లరాశ్వరెడ్డి ఎట్లా అంటాడు, ఆయన ఎట్లా ఉంటాడు. ఏ పేదోని పోయినా కానీ లాస్ట్ బంగ్లా ఉన్నది అదే ఈ ఊర్లే. ఆయనంత పెద్ద మంచి మనిషి ఎవరు లేరు, మళ్ళీ మన ఏజ్గా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా చెప్పినా కానీ సరిపోరా చేత పొరా అంటాడు. సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా రేవంత్ రెడ్డి గురించి ఒక రైతుగా చెప్పాలంటే ఏమని చెప్తావు? కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు? ఈ రైతుకు ఈయనే చెప్పు. రైతు అంటే అన్ని ఇచ్చిండు కదా, అప్పుడు ఎవరు ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చిండు. ఓకే. పిండి బస్తాల లైన్ కొట్టకుండా ఇచ్చిండు, మామూలు ధరకు వడ్ల బస్తాలు ఇచ్చిండు, ఎక్కడ క్యూ లేకుండా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లైన్ కొట్టన్నాయి, అవి దొరికాయి. ఏం దొరుకుతున్నాయి? మాకు రైతు బంధు అయితే మంచిగా మేము తెచ్చుకుంటాం. పంట పండుగ 20,000 అయితే 10 వడ్ల బస్తాలు తెచ్చి అవి తెచ్చాయి. ఇప్పుడు వచ్చే కానీ ₹1 లేదా? నాకు 4 ఎకరాలు 4,20,000. వీడు 4,28,000 ఎత్తాడు, అసలు ₹1 లేదు. భూస్వామిని కాదు కదా ఆయన. 100 ఎకరాల కేసీఆర్, 100 ఎకరాల ఇప్పుడు సంపారెడ్డి కూడా ఇచ్చిండు ఆయన హయాంలా. కాదు పెద్ద, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తారు. అప్పుడు జనాలు ఏమని చెప్పబోతున్నారు వాళ్ళకి? మాకేం చెప్పలేదు, మేము టీఆర్ఎస్ పార్టీకే వేసేది ఉన్నది. అంతేనా? వారి మాటినాం, వారి పూటినాం. వాడు అన్ని బూటకాలు చేసి చెప్పిండు, పైసా గుప్పి వచ్చిండు అంతే. పైసా గుప్పి వచ్చిండు, లంబడోళ్ళు వాళ్ళు వీళ్ళు మోసం చేసి వచ్చిండు. కానీ వాడు అన్న అనకున్న డైరెక్ట్ కేసీఆర్ కేసుడు.